ఒక లాంగ్ హెల్తీ ఫిట్ లైఫ్ ఉండాలంటే ఏది ఇంపార్టెంట్? ఎక్సర్సైజా? ఎస్. నెక్స్ట్ ఫుడ్? ఎస్. ఇంకా ఇంపార్టెంట్ ఈ రెండిటికంటే స్లీప్. ఎస్. స్లీప్ రోజు 7 to 8 hours మినిమం ఉండాలని ఇప్పట్లో చాలా స్టడీస్ వచ్చాయి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. మనం పడుకున్నప్పుడు బాడీలో చాలా రిపేరింగ్ మెకానిజం స్టార్ట్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల టిష్యూ రిపేర్ జరుగుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, బ్రెయిన్లో మెమరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీ కింద కన్సాలిడేట్ అవుతుంది పడుకున్నప్పుడు. అండ్ ఇది చదువుకునే పిల్లలోనే చాలా ఇంపార్టెంట్. బట్ వాళ్ళని మాత్రం మనం పడుకొని పొద్దున్న లేపు చదవమంటాం. మనం అసలు మన జనరేషన్ ఇంటర్మీడియట్లో ఎవరన్నా కంటిన్యూ నిద్రపోయామంటారా? సో స్లీప్ అనేది మన కార్ని మనం సర్వీస్ సెంటర్లో ఇచ్చినట్టు బాగా రిపేర్ అయ్యి అన్నీ సెట్ అయ్యి ఆయిల్ అయ్యి అన్నీ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతాం, మళ్ళీ రేపటికి రెడీగా ఉంటాం. అండ్ రోజుకి 5 గంటల కంటే తక్కువ పడుకున్న వాళ్ళల్లో మార్టాలిటీ రిస్క్ పెరిగింది అని స్టడీస్ ఉన్నాయి. గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతిని డయాబెటీస్ రిస్క్ ఉందన్నది 30% ఉందన్నది స్టడీస్ ఉన్నాయి. తర్వాత దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఒబేసిటీ. అలా ఈ స్లీప్ అన్నది మనకి తెలియకుండానే మనకి చాలా బెనిఫిట్స్ చేస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నష్టాలు కూడా చేస్తుంది. ఈ జనరేషన్లో ఇప్పుడున్న మన బిజీ స్కెడ్యూల్లో ఏమైపోయిందంటే ఈ రీల్స్ చూడడం అలవాటు అయిపోయింది మనకి నైట్. మరి చూడకుండా ఉండమని నేను చెప్పను, ఎందుకంటే అందరికీ అది పర్సనల్ టైమ్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్కి. చూడండి, ఓ హాఫ్ అన్ అవర్ 1 hour ఒక అలారం పెట్టుకోండి, 10కో 11కో మీ టైమింగ్కి తగ్గట్టు. మరీ ఇంట్రెస్టింగ్ రీల్స్ మనలాంటివి వస్తే స్కిప్ చేయలేము అనుకోండి, పర్లేదు, సేవ్ చేసుకొని రేపు చూడండి, నెక్స్ట్ డే చూడండి, అంతే కదా. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? స్లీప్ ఇంపార్టెంట్ బిగులు.